మనకేమిచ్చిండ్రా అంటే గాడిద గుడ్డి ఇచ్చిరు. అదొక్కసారి ఇక్కడ ఇచ్చిరు. సీనన్నకు అదొక్కసారి ఇట్లా ఒకటి జీవనన్న గుడి ఒక్కసారి అందరూ చూడండి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండే అంటే మీరు గాడిద గుడ్డ అనాలి. 10 ఏళ్లలో మోడీ తెలంగాణకి ఏమిచ్చిండు? నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గట్టిగా ఢిల్లీకి వినిపించాలి. నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? భారతీయ జనతా పార్టీ తెలంగాణకి ఏమిచ్చింది? అరవింద్ నిజామాబాద్కి ఏం తెచ్చిండు? ఈ గాడిద గుడ్డు తెచ్చిన వాళ్ళకు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయాలనా? ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు అని ఏదో గుడ్డు పెట్టుకున్నాట నెత్తి మీద, గాడిద గుడ్డని రాసి పెట్టుకున్నాట కదా నెత్తి మీద. గాడిద గుడ్డు పెడతా అండి అంటే రాహుల్ గాంధీ పెట్టిన గుడ్డ అది. రాహుల్ గాంధీ గుడ్డ అది ముఖ్యమంత్రి చేసే పనులా? నువ్వు ఎంత ఇంపార్టెంట్ ఎలక్షన్ ఇది? ఏమి ఎలక్షన్లు నడుస్తున్నాయి? దేశానికి సంబంధించిన పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లు నడుస్తున్నాయి. ఆయన ఒక గుడ్డు పెట్టుకున్నట, కాంగ్రెస్ అభ్యర్థి ఒక గుడ్డు పెట్టుకున్నట. కాంగ్రెస్ అభ్యర్థి కన్నా ఆయన వయసుకు తగ్గట్టు పనిచేయాలి కదా. ఆయన అరవింద్ ఏంది ఎటువంటి జీవితం? విలాసవంతమైన జీవితం. ఏం విలాసవంతమైన జీవితం అండి? విలాసవంతమైన జీవితం ఉండే మేము నరేంద్ర మోడీ కోసం మేము రోడ్డెక్కినాం. మాకు అవసరం లేకుండే. మాకు 75 సంవత్సరాల మీ లెక్క యావ ఉండదు పదవుల మీద. మేము ఒక నాయకుని కోసం వచ్చినాము, యావ కోసం రాలే. ఏం మాట్లాడుతున్నారండి మీరు? గాడిద గుడి పట్టుకొని ఎత్తి మీద పెట్టుకుని ఏందండి? గుడ్లు అమ్ముతుర్రా?